శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్య లహరిలోని 95వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు గంభీరమైన ఒక విషయాన్ని తమ కవిత్వం ద్వారా రమ్యంగా ప్రస్తావిస్తున్నారు. అదేమిటంటే, బహిర్ముఖ దృష్టి కలిగిన వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఏనాటికి లభింపజాలదు. అంతర్ముఖ దృష్టి కలిగి ఉంటేనే అమ్మవారి అనుగ్రహం త్వరితంగా లభించి ఆ జీవుడు మోక్షాన్ని పొందగలుగుతాడు. ఎందుకంటే బహిర్ముఖ దృష్టి కలిగిన వాళ్ళు ఎల్లప్పుడూ సంపదల వెనకపడి తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా అంతర్ముఖ దృష్టి కలిగిన వాళ్ళు అమ్మ ఆరాధనలో తరించాలి అనే వాంఛ కలిగి ఉండి సకలమైన విషయవాంఛలను వీడి ఎల్లప్పుడూ అమ్మ తలంపులోనే తమ మనస్సులను లీనం చేసుకుంటూ ఉంటారు. పురారాతేరంతఃపురమసి తతస్వచ్చరణయో సపర్యా మర్యాద తరళకరణానాం అసులభ తదాహ్యేతే నీతా శతమఖముఖా సిద్ధిమతులాం తవద్వారోపాంతస్థితిభిః అణిమాద్యాభిరమరాః. అమ్మా భగవతి, నువ్వు శివుడి పట్టపురాణివి. అంటే శివుడితో కూడి ఎల్లప్పుడూ అంతఃపురవాసమునందు నీవు మగ్నమై ఉంటావు. అందువల్ల నిన్ను పూజించే భాగ్యము చపల చిత్తులైన వారికి ఏమాత్రము లభించదమ్మా. ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా నీ ద్వారం చెంత అణిమాది అష్టసిద్ధులతో పాటు కావలి కాస్తూ ఉన్నారు అంటున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. అణిమాది అష్టసిద్ధులను కలిగిన ఇంద్రాది దేవతలు సైతం అమ్మవారి ద్వారం వద్దనే నిలచి కాపలా కాస్తున్నారంటే వారికి సైతం అమ్మవారి అంతఃపురంలోనికి ప్రవేశం లేదనే కదా అర్థం. మరి అమ్మవారి అంతఃపురంలోనికి ప్రవేశాన్ని పొందాలి అంటే ఈ అణిమాది అష్టసిద్ధులను దాటిన మోక్షేచ్ఛ ఒకటి జీవుడి మనస్సులో రగులు కొనాలి. అలా మోక్షేచ్ఛను కలిగిన జీవులు క్రమంగా అంతర్ముఖ దృష్టిని పొంది తత్సాధన ద్వారా అమ్మవారి దర్శనాన్ని, అనుగ్రహాన్ని పొందగలుగుతారన్న ఒక గహనమైన విషయాన్ని, గభీరమైన విషయాన్ని గురువర్యులు ఎంత గొప్పగా చెబుతున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.